అమెరికా వాడికి అమెరికా మీద ప్రేమ ఉంటుంది, రష్యా వాడికి రష్యా మీద ప్రేమ ఉంటుంది, పాకిస్తాన్ వాడికి పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటుంది, ఇరాన్ వాడికి ఇరాన్ మీద ప్రేమ ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి విదేశాల మీద ప్రేమ ఉంటుంది, స్వదేశం మీద విరక్తి ఉంటుంది. అదేంటో విచిత్రం అర్థం కాదు. ఎందుకంటే పుట్టుకతో బానిసల్లాగా పుట్టారు మన తాత ముత్తాతలు కాబట్టి ఆనాటి బానిసత్వ లక్షణాలు ఈనాటికి మనకు వదలలేదా? ఎందుకంటే స్వదేశం మీద ద్వేషం, స్వదేశం మీదని చమక్కులు, విదేశాల మీద ప్రేమ, విదేశాలు గొప్పవని భావించడం, ఇది ఒక విచిత్రమైనటువంటి జబ్బుతో గురవుతున్నాం మనం. దాని పరిస్థితి వలన మనం ఎంతగా నష్టపోతున్నాం మనకు అర్థం కావట్లేదు. ఈవెన్ ప్రపంచంలో చైనాని 2 సార్లు నిలబెట్టింది భారత్, కానీ మనం గొప్పగా చెప్పుకోలేకపోయాం. పాకిస్తాన్ని నుంచోబెట్టి కొడుతున్నాం, గొప్పగా చెప్పుకోలేకపోయాం. ప్రపంచానికి ఆయుధాలు గొప్పగా అమ్ముతున్నాం, తక్కువ రేటుకి అమ్ముతున్నాం, గొప్పగా చెప్పుకోలేకపోయాం. భారత ఘనతని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఫెయిల్ అవుతున్నది ఏంటంటే మన దేశం నుండి విదేశాలకు వెళ్ళిన మన ఎన్ఆర్ఐలు ముందు ఆ దేశాల ప్రయోజనాల కోసం ఉంటేనే తమ అక్కడ సేఫ్గా బతుకుతామన్న ఉద్దేశంతో భారత్ గొప్పతనాలు చెప్పరు. భారతదేశంలోనే ఉన్నటువంటి మన వాళ్ళకి కమ్యూనిస్టు భావజాలము, మోడీ వ్యతిరేక భావజాలము, ప్రాంతీయ పార్టీ భావజాలము, భాషా భావజాలము, వీటి కారణంగా దేశం యొక్క ఉన్నతిని గురించి చెప్పడానికి ఇష్టం ఉండదు. తమ నాయకులు దేవుళ్ళు అని చెప్పుకునేటటువంటి బానిసత్వ ప్రపంచంలో బ్రతుకుతున్నారు. ఇదే ఆపరేషన్ సింధూర్ లాంటి విజయాలను గురించి మనం ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా టోటల్గా 4 ఎయిర్ క్రాఫ్ట్లు, 11 ఎయిర్ బేసెస్, న్యూక్లియర్ ఫెసిలిటీ, 9 మదర్సాలని ధ్వంసం చేశారు అన్నటువంటిది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ విభాగానికి సంబంధించినటువంటి నివేదిక తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం. అమెరికాకి అక్కడ ఏదైతే ఇప్పుడు షాబాజ్ షరీఫ్ని దించేయాలంటే వీళ్ళ ఫెయిల్యూర్ వల్లనే మేము ఫెయిల్ అయ్యామని చెప్పేసి వెళ్ళి ఆసిఫ్ మునీర్ చెప్పొచ్చాడు భోజనం సందర్భంగా అన్నటువంటి ఇప్పుడు అమెరికానే లీకులు చేస్తున్నటువంటి అంశం. మేబీ చైనా వైపుకి మొగ్గు చూపుతుందని పాకిస్తాన్ని దెబ్బకొట్టేందుకు ఈ నాటకమైనా ఆడుతుండొచ్చు. బట్ కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో.